ఎంతమందో పిల్లలను చూశాం గాని దేవదాసుకు పార్వతికి ఉండే అనురాగం ఎక్కడా చూడలేదే అమ్మాయి. ఎందుకుండదు, ఇరుగు పొరుగు పిల్లలు, పైగా చిన్నప్పటి నుంచి ఒక్కచోట పెరిగారా. నేను చెప్పేది అదేనే అమ్మా. త్వరగా ఇద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేశావో నాకల్లారా. ఆ బరువు మా పైన పెట్టకండి పిన్ని గారు. చిన్నప్పుడే పెళ్లి చేయించి పెద్దబ్బాయిని పాడు చేశామని ఇప్పటికీ వారు దెప్పు కొడుతూ ఉంటారు. చదువు అంతా పూర్తి అయితేనే గాని చిన్నబ్బాయి పెళ్లి చేయరట. అదేమ్మాటే అమ్మాయి, పెళ్ళైతే మాత్రం చదువుకోకూడదనుందా? సమయం చూసి బాబుగారికి నచ్చ చెప్పి సదా కనిపించమ్మా. మళ్ళీ రేపు వస్తాను. అలాగే. అమ్మా అమ్మా, ఏంటమ్మా? పెద్దబాబు గారు రమ్మంటున్నారమ్మా. నాకు తెలుసు. అమర్ని కాదమ్మా, అయ్యే కాదు. అలాగే ఇప్పుడే పంపిస్తా. అందరాన్ని పండుకున్నది సంకేతుకున్నాయి. బహువులు ఇంత పెద్ద మనసు చేసి కనికరించడం నిజంగా మా అదృష్టరే. మా పూర్వ పుణ్యం పండి తమతో విజయం కుదిరింది. ఆపు, అంతటితో ఆపు. ఏదో సనువుగా ఇంటికి వస్తున్నారు కదా అని చూస్తూ ఊరుకుంటే పెళ్లి బేరాలు దిగుతారా? గాడిదని గురాన్ని ఒకే గాట కట్టేస్తారా? ఎంత గుండె తీసిన బంటు కాకపోతే ఇంత తెగిస్తారు. మీ ఇంటి పిల్లలు చేసుకుంటే మా వంశగౌరవం ఏం కావాలి? అదేం మాట బాబు గారు. పిల్లలు నమ్ముకునే ఇంటి ఆడబడుచు కోడలైతే మా కులగోతాలు ఉంటాయా? మా పరువు మర్యాదలు మంట కలిపి మా జమీందారి అపహరించాలని ఎత్తుతో చిన్నప్పటి నుంచి పిల్లలిద్దరిని మచ్చికి చేసి ఈ పన్నాగం పన్నారా? ఏమంటున్నారు? ఉన్నమాట అంటున్నాం. ఈ పెళ్లి జరగదంటున్నాం. ఇంకెన్నడూ నీ ముఖం మాకు చూపించొద్దు, దయచేయమంటున్నాం. వెళ్ళు. పుట్టగానే జోసుడు చెప్పాడు కదండి, పిల్ల అదృష్టవంతురాలని, పెద్ద జమీందారు పెళ్ళవుతుందని. ఆ మాట చాలా అవుతుంది. వాడు చెప్పేది ఏమిటి? ఈ ముఖం చూడగానే నేనే అనుకున్నాను, తండ్రి పోలిక ఆడపిల్ల తప్పకుండా అదృష్టవంతురాలే. అందుకని అబ్బరంగా పెంచాను. ఆమెగారితో అనుకూలంగా మాట్లాడి అంతా పూర్తి చేయించాను. ఏదేం కాదే, ఇదంతా మావాడి మొగసిరి, నా చాతుర్యమున్నా. ఆడపెట్టను తప్పళ్ళ దొరకన ఊరికన్నారు. ఏమైంది? ఎంత అవమానం జరిగారు అంతా జరిగింది. మనం కులం తక్కువ వాళ్ళవట, ఆడపిల్లను అమ్ముకునే వంశమట, సాటి వాళ్ళం కావట. జమీందారిని అపహరించాలని ఎక్కుతో చిన్నతనం నుంచి పిల్లల్ని హత్య చేసి కుట్ర చేస్తున్నామట. ఒక్కటే నోటికి వచ్చేటోళ్ళు అన్నారు. నీ నోరు మూసుకొచ్చావుట్రా? ఆయన నోరు పారేసుకున్నాడని మనము పారేసుకుంటే మన గొప్పే ఉంది. ఏలకంటాం క్రియేటే చూపిస్తాడు. వారం తిరిగేలాగా వారికంటే అప్పులాంటి సంబంధం పూర్తిగా రాకపోతే తప్పకుండా వాళ్ళకి గిఫ్ట్ తగ్గిపోయాలి. వారి తలదన్న సంబంధం చూపిస్తున్నా. ఇప్పుడే పోతున్నా. పెళ్లి కాకపోతే మళ్ళీ ఈ ఇంట్లో ఆగేట అన్నం తినేది. మంచి సుఖం. పాలు పెట్టకుండావా? ఇంట్లో ఉందమ్మా. పారు పారు పారు, ఎంత పిలిచినా పలకుండా ఏంటి ఆలోచన? నా జీవితాన్ని గురించే నేను. నా పెళ్లి విషయమే పెద్దబాబు గారు నాన్నగారు నానా మాటలోని అవమానించారట. కోపం వచ్చి మరో సంబంధం నిశ్చయించుకొస్తానని నాన్నగారు వెళ్ళిపోయారు. ముంచుపోయిందే. దేవదాస్ కోసం నువ్వు పుట్టావా? అమ్మ నాన్న నిశ్చయించిన వారినే పెళ్ళాడు. ఇష్టం లేని వారిని ఎలా పెళ్ళాడుతానే? మేమంతా పెళ్ళాడి సుఖంగా సంసారం చేయడంలే. అలాగే నీ దారి వేరు. మనం ఏమీ ఎరిగిన ప్రస్థానంలో మీకు మీ వాళ్ళు పెళ్లి చేశారు. నా మనసు ఒప్పుతుందా? దేవత నేను ఈ గడ్డ మీదనే పుట్టా. చిన్నప్పటి నుంచి ఒక బడిలో చదువుకుని, ఒక చోట ఆడుకుని, ఒకళ్ళంగా జీవించు. ఎన్నో మొదల స్వప్నాల కన్నా అవన్నీ మర్చిపోయి మరో మనిషికి మనసు ఇయ్యాలంటే ఎలా? మనం పెద్దలకి ఇష్టం లేకుండా నీ పెళ్ళెలా జరుగుతుంది? అదే ఇంకా తేలలేదు. దేవతనికి చెప్తాను. ఏమడుగుతావు? నన్ను పెళ్ళాడతావా లేదా నాన్న? అలాగే
తప్పేంటి? నువ్వు నిజంగానే అందరూ అంటే ఆడపిల్లవు కవుపారు. కానీ తల మీదకి వచ్చేలోగానే అటు ఇటు తెలుసుకో. దేవుడా, దేవుడా, దేవుడా. ఎవరు? పారు. అర్ధరాత్రి ఏమిటి రావడం? ఎవరు చూడలేదు కదా? దర్వం చూశారు. ఇంకా ఎవరిని చూశారా? వరండాలో చాలా మంది పడుకున్నారు. ఎవరైనా చూశారేమో. ఏం పని చేసావు పారు? నువ్వు ఇంకా చిన్నపిల్లగానే? ఈ సంగతి బయటకు తెలిస్తే రేపు సిగ్గుతో నీ తల వారిపోదు. నువ్వు నన్ను కాపాడుతావనే నమ్మకం నాకు లేకపోతేగా. నేను మాత్రం నవ్వులు పాలు కాకుండా ఉంటేగా. నీకేం దేవుడా, నువ్వు మగవాడు, పైగా శ్రీమంతుడు, నిన్నేమంటారు? కానీ ఈ అభాగ్యురాలు పార్వతి నీ దయాశిక్ష ఆశించడానికి అర్ధరాత్రి నీ దగ్గరకు వచ్చిందని ఎవ్వరూ అనుకోరు. పైగా అభినందన నింద ఈ బొందికేగా ఇది కప్పు పెట్టడానికి నదులు కావలసినంత నీరుందులే దేవుడా. ఇక్కడ ఈ పాదాల దగ్గరే నాకు కొంచెం చోటే దేవుడు. ఎలా పారు? మన వివాహం మా అమ్మకు నాకు బొత్తిగా ఇష్టం లేదు. ఈ సంగతి మీ నాన్నగారితో ఖండితంగా చెప్పాను. ఆ అవమానంతో మరో సంబంధం నిశ్చయించుకొస్తానని మా నాన్న శపథం చేసి వెళ్ళాడు. తల్లిదండ్రుల అహంకారాలకు మన స్నేహం ప్రేమ బలి చేస్తావా? నా బ్రతుకు పరాధీనం చేస్తావా దేవుడా? కనీ పెంచిన వారి మాట కాదనమంటావా పారు? అంటే అలా చేస్తే నాకు ఇంట్లో చోటు ఉంటుందా? అప్పుడు నువ్వు ఎక్కడుంటావు పారు? నీ పాదాల దగ్గర నీ సన్నిధిలో ఉంటే ఎన్ని కష్టాలైనా సంతోషంగా భరిస్తాను. నన్ను అన్యాయం చేయకు దేవుడా. నన్ను కొంచెం ఆలోచించుకొని పారు. ఆలస్యం చేస్తే మా నాన్న అన్నంత పని చేసుకుని వస్తాడు. తర్వాత ఏమి చేయలేదు. చెప్పు దేవుడా. సరే, నాన్నగారితో మాట్లాడి రేపే నీకు సమాధానం చెప్తాను. అదా